బిగ్ బాస్ హౌస్‌లోకి పృథ్వీ అలాగే విష్ణుప్రియ ఇద్దరు బడ్డీస్‌గా వచ్చారు. బడ్డీస్‌గా వచ్చిన వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ రిలేషన్‌షిప్ ఏర్పడింది. పృథ్వీకి లవ్ ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ అవతల వైపు విష్ణుప్రియ చూపించిన జెన్యూన్ ఎమోషన్స్‌ని అర్థం చేసుకున్నాడు పృథ్వీ. అయితే తనని లవర్ గానో లేకపోతే వేరే విధంగానో కాకుండా ఒక మంచి ఫ్రెండ్‌లా చూసాడు. తనకి తగినంత వరకు తనని సపోర్ట్ చేశాడు. అయితే విష్ణు మాత్రం పృథ్వీని ఫ్రెండ్‌షిప్ కన్నా ఎక్కువ, ఒక మాటలో చెప్పాలంటే లవ్‌కి తక్కువ, ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ. నాకు తన మీద కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయంటూ వచ్చిన వాళ్ళ తండ్రికి కూడా చెప్పింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ముందు ఇక్కడ మనం గనక గమనించినట్టయితే పృథ్వీ, విష్ణుప్రియ విషయంలో వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ, ఎక్స్ సీజన్స్‌కి సంబంధించిన కొంతమంది కంటెస్టెంట్స్ కానీ అంటే అఖిల్ కానీ, లేకపోతే పునర్నవి కానీ, "నువ్వు సింపతి కార్డ్ వాడుతున్నావా విష్ణు విషయంలో? పృథ్వీ" అంటూ రకరకాలుగా పాపం తన మీద రూమర్స్ పెట్టారు. అయితే ఆ విషయం గురించి ఏమైంది అంటే నిన్న గూడా బాధపడుతుంది గదా! బయటకొచ్చిన తర్వాత బయటకొచ్చిన తర్వాత విష్ణు కోసం పృథ్వీ, యష్మి, నైనిక, సీత, మణికంఠ టోటల్ ఐదుగురు తనని రిసీవ్ చేసుకోవడానికొచ్చారనమాట. ఇంక మణికంఠ అయితే ఏడ్చేసాడనమాట. సో, ఐదుగురు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు విష్ణు ఏమంటుందంటే అందరి ముందు కూర్చొని ప్రెస్ మీట్‌లో పృథ్వీ పృథ్వీ నా విషయంలో ఎప్పుడూ ఒక ఫ్రెండ్‌గానే నన్ను ట్రీట్ చేశాడు. ఎప్పుడూ నన్ను యూజ్ చేసుకుందామని కానీ, లేకపోతే నా విషయంలో సింపతి కార్డ్ ఇవి ఏమీ లేవు. తను ఎంత జెన్యూన్‌గా ఉన్నాడో నేనంత జెన్యూన్‌గా ఉన్నాను. తను నా ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చాడు అంటూ పృథ్వీ విషయంలో వచ్చిన రూమర్స్ అన్నిటిని తీసేసింది. నాకు తెలిసి విష్ణు లాంటి అమ్మాయి చాలా రేర్‌గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఫీలింగ్స్‌ని అంటే జనరల్‌గా ఒక అబ్బాయి, అమ్మాయి రిలేషన్‌లో అందరి ముందు లేదా తల్లిదండ్రుల ముందు, సొసైటీ ముందు అబ్బాయి ఓపెన్‌గా చెప్పగలడేమో గానీ, అమ్మాయి ఓపెన్‌గా చెప్పలేదు. అందుకనే అబ్బాయిలే కొంచెం ముందుకొచ్చి నేను నిన్ను ప్రపోజ్ చేస్తున్నానని అంటారు. కానీ విష్ణు మాత్రం వెరీ డేరింగ్ పర్సన్. వాళ్ళ నాన్నగారితో, వచ్చిన వాళ్ళతో ఇదే నా గేమ్. తనని ఇష్టపడడమే నా ప్రయారిటీ అంటూ చాలా చక్కగా ఓపెన్‌గా చెప్పింది. మేబీ తన జెన్యూన్ ఎమోషన్స్‌కి మేబీ జనాలు ఓట్లు వేసి ఇప్పటివరకు గెలిపించుంటుంటారు. తన గేమ్ ఆడకపోయినా అంటే టాస్క్‌లు గట్రా ఆడకపోయినప్పటికి.